ఇక డీటెయిల్స్ చూస్తే చిగురు మామిడి మండలంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ అనేది నిత్యం కొనసాగుతుందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 341 మంది ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని, ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లను త్వరలో పూర్తి చేసుకోవాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన మహిళలకి పెళ్లి అయినాక ఒక ఎకనామిక్ సపోర్ట్ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ 7 మంది మహిళలకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మన ఒక ప్రతి ఎలిజిబుల్ బెనిఫిషరీకి ఒక సొంత హౌస్ ఉండాలి. ఆ ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మక తీసుకుంటున్న ఇందిరమ్మ ఇల్లులో ఈ మండలంలో భాగంగా 341 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో గ్రౌండింగ్ అయినాయి, కొన్ని ఇంకా గ్రౌండింగ్ మన ఇంకా ప్రోగ్రెస్ చేయాల్సిన ఉంది. సో ఈ అందరికీ బెనిఫిట్స్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ మండలంలో. దీంతో పాటు ఇది సిఎంఆర్ఎఫ్ చెక్ దాదాపు 62 మందికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా ఎస్హెచ్జి గ్రూప్కి 876లో భాగంగా ఇప్పుడు దాదాపు అమౌంట్ వచ్చేసి 1,26,53,209 ఇది వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది మన కాటమయ్య రక్షా కవచం 50 మంది బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మన మినిస్టర్ సార్ సొంత ఇనిషియేటివ్తో ఈ స్టీల్ బ్యాంక్ మన మహిళా ఎస్హెచ్జి గ్రూప్కి విఓస్కి ఒక ఆర్థిక సపోర్ట్, దీంతో పాటు ఒక ఉపాధి, తర్వాత వాళ్ళకి ఒక స్వావలంబన ఉండాలని అనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు 20 యూనిట్స్ స్టీల్ బ్యాంక్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని వాళ్ళు ఇనిషియేటివ్తో ఇక్కడ హోటల్స్కి కూడా స్టీల్ గ్లాస్ అనేది కొంత ఇవ్వడం